హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం హాఫ్ షోల్డర్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాం. మనం కట్ చేయబోయే ఈ బ్లౌజ్ వచ్చేసి నడుం లూజు 30 ఇంచులు, చెస్ట్ లూజ్ 34 ఇంచులు. ఈ కొలతలను తీసుకొని మనం హాఫ్ షోల్డర్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఇంకా కొత్త లేటెస్ట్ మోడల్స్ వీడియోస్ మీకు కావాలి అనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది. ఆ బెల్ బటన్ని క్లిక్ చేసినట్లయితే దానిలో ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పెట్టుకుంటే మనం కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మనం హాఫ్ షోల్డర్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలి అనేది చూసేద్దాం. ఇప్పుడు మనం హాఫ్ షోల్డర్ బ్లౌజ్ని కట్ చేసుకుందాం. హాఫ్ షోల్డర్ బ్లౌజ్ని కట్ చేయడానికి నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా అయితే తీసుకుంటామో సేమ్ అదే విధంగా లైనింగ్ పీస్ వచ్చేసి 80 సెంటీమీటర్లు, బ్లౌజ్ పీస్ వచ్చేసి 80 సెంటీమీటర్లు. దీనిలో ఒక చిన్న పీస్ అంటే మనకి సుమారుగా ఒక 40 సెంటీమీటర్లు అలా పడుతుంది. నేనైతే అంటే మనకి ఇది బ్లౌజ్ పీస్లోనే తీసేసుకోవచ్చు. మనకి ఇక్కడ నెక్ దగ్గర వరకు హాఫ్ షోల్డర్ దగ్గర పై వైపున డిజైన్ వేయడం కోసం నేను ఆపోజిట్ కలర్ అంటే సేమ్ ఇదే కలర్లో డిజైన్ పీస్ని తీసుకున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇదే పీస్ని వేసేసుకోవచ్చు. వీటిలో అయితే మనకి ఈ బ్లౌజ్ పీస్లో కాస్త పీస్ అయితే మిగులుతుంది. నేను 80 తీసుకున్నాను కదా, సుమారుగా మనకి 60 సెంటీమీటర్ల క్లాతే పడుతుంది. ఒక 20 మిగులుతుంది. కాకపోతే మనకి 60లు 70లు ఇవ్వరు కదా, అందుకని నేనైతే ఒక బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కటింగ్ని చూసేద్దాం. ఇప్పుడు మనం లైనింగ్ పీస్ పై వైపున మార్కింగ్స్ పెట్టేసుకుందాం. ఈ బ్లౌజ్ని కట్ చేసుకోవడానికి మనకి ఈ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ అంటే దీనికి ఇక హ్యాండ్స్ ఏమీ ఉండవు. ఫ్రంట్ పార్ట్ కూడా మనకి క్రాస్గా ఏమీ రాదు, స్ట్రైట్ పీసే వచ్చేస్తుంది. స్ట్రైట్ పీసే వస్తుంది కాబట్టి మనకి మొత్తం లైనింగ్ వేస్ట్ అవ్వకుండా ఒక చివరి నుండి మనకి ఈ నడుం లూజు ఖర్చుకు సరిపడా తీసుకుంటాం కదా లూజు, ఆ లూజుకు సరిపడా లైనింగ్ పీస్ని ఒక చివరి నుండి ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని మార్కింగ్ చేసేసుకోవాలి. కొలతలు వచ్చేసి బ్యాక్ లెంత్ 14 ఇంచులు, 14 ఇంచులు ప్లస్ పై వైపున చివరి వైపున ఖర్చు కోసం ఒక 30 ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని 14.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. మనకి ఈ క్లాత్కి రెండవ చివరన ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసేసుకుంటే మనకి మధ్యలో ఎక్కడ క్రాస్ రాకుండా ఉంటుంది. ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుం లూజ్ని చూసుకుందాం. నడుం లూజ్ వచ్చేసి 30 ఇంచులు, 30 ఇంచులు ప్లస్ ఫ్రంట్ బ్యాక్ ఖర్చుల కోసం మొత్తం 12 ఇంచులు ఎక్స్ట్రా కలుపుకోవాలి. 30 ప్లస్ 12 42 ఇంచులు. 42 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 10.5 ఇంచులు. 10.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. పై వైపున కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి 10.5 ఇంచుల దగ్గర. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి చెస్ట్ లూజ్ని కూడా తీసుకుందాము. చెస్ట్ లూజ్ వచ్చేసి 34 ఇంచులు. 34 ఇంచులు అంటే మనకి 34 ఇంచుల్లో 4వ భాగం 8.5 ఇంచులు. 8.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా 2 ఇంచులు వచ్చేసి మనకి ఖర్చు కోసం సరిపోతుంది. ఇప్పుడు మనం షోల్డర్ లెంత్ని తీసుకోవాలి. మనకి ఈ హాఫ్ షోల్డర్ బ్లౌజ్ అంటే ఖచ్చితంగా షోల్డర్ లెంత్ని కొలుచుకోవాలి. షోల్డర్ లెంత్ వచ్చేసి ఫుల్ లెంత్ 13 ఇంచులు. మనకి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే వచ్చిన ఫుల్ షోల్డర్లో నుంచి సగం మార్కింగ్ చేసేసుకోవాలి. అంటే మనకి 13 ఇంచులు వచ్చిందనుకోండి సుమారుగా, ఇది డబుల్ ఫోల్డింగ్ మీద తీస్తున్నాం కాబట్టి 13లో సగం 6.5 ఇంచులు. అదే 14 వస్తే 14లో సగం 7 ఇంచులు మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ లెంత్ 13 ఇంచులు, 13 ఇంచుల్లో సగం 6.5 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే కొలత వచ్చిందో సేమ్ ఇదే కొలతని మనం ఆమ్ డౌన్ కోసం పెట్టేసుకోవాలి. 6.5 ఇంచులు ఇక్కడ ఇలా స్ట్రైట్గా చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి ఈ 2 డాట్స్కి మధ్యలో ఆమ్ రౌండ్ తీయడం కోసం 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనం రౌండ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్కిలా పై వైపున వరకు రౌండ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ మాత్రమే కొంచెం రౌండ్ చేస్తే సరిపోతుంది. ఇలా రౌండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పై వైపు నుండి మార్కింగ్ పెట్టాం కదా, పై వైపు నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. అలానే ఇటువైపున మనం మార్క్ చేసుకోవాలి. ఇటువైపున వచ్చేసి నెక్ డౌన్ మనం ఎంత కావాలి అనుకుంటే అంతా పెట్టేసుకోవచ్చు. నెక్ డౌన్ కొంచెం డీప్గా కావాలి అనుకుంటే 4 ఇంచులు పెట్టేసుకోవచ్చు.
కొంచెం ఇంత డీప్ అవసరం లేదు అనుకుంటే కనుక 3.5 ఇంచులు పెట్టేసుకోవచ్చు. మన చాయిస్ 3.5 లేదంటే 4 ఇంచులు మాత్రమే పెట్టుకోవాలి. ఇక మరీ ఎక్కువ కిందకైనా బాగుండదు బ్లౌజ్, అలాగని మరీ పైకైనా కూడా మనకి ఇక్కడ ఈ షేప్ కరెక్ట్గా రాదు. 3.5 లేదంటే 4 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే 4 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 2.5 ఇంచుల దగ్గర పెట్టాం కదా, ఈ 2 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా క్రాస్గా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా కాకుండా కొంచెం జస్ట్ యూ షేప్లో రౌండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని వేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం డ్రా చేసేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పీస్ ఎంతైతే ఉందో సేమ్ ఇదే సైజులో మార్కింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ పొడవు ఒకవేళ మీకు కావాలి, ఫ్రంట్ పార్ట్ ఎక్కువ పొడవు కావాలి అనుకుంటే ఇప్పుడు మనకు వచ్చిన ఈ పొడవు కంటే ఇంకొక 1/2 ఇంచ్ లేదా ఒక 1 ఇంచ్ ఎక్కువ పొడవు మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుండి జస్ట్ ఇలా క్రాస్గా తీసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఈ బ్యాక్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో సేమ్ అదే లెంత్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇంకేమీ మార్చట్లేదు. ఇక్కడ ఈ నెక్ దగ్గర కూడా సేమ్ ఇదే మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని తీసేసేయాలి. ఈ పీస్ని తీసేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు వచ్చేసి మామూలుగా దీనికి మనం 1/2 ఇంచ్ మాత్రమే లోతు తీసాం కదా, ఇలా ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ఇక్కడ నుండి 1 ఇంచ్ లోపలికి లోతు తీసుకోవాలి. ఇక్కడ నుండి ఒకసారి మనం కొలిచి పెట్టుకున్నా పర్వాలేదు. ఇక్కడ నుండి 1 ఇంచ్ లోపలికి పెట్టేసి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ లోతు తీసుకోవాలి. అప్పుడే మనకి ఈ ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనకి సింగిల్ టక్స్ అయినా వేసేసుకోవచ్చు, లేదంటే ప్రిన్స్ కట్ అయినా పెట్టుకోవచ్చు. లేదంటే సింగిల్ టక్స్ వేసేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్స్ కట్లా ఏమీ కట్ చేయకుండా 3 టక్స్లు వేసేస్తాం కదా నార్మల్ బ్లౌజ్కి, అలా అయినా వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే సింగిల్ టక్స్ మాత్రమే వేసేస్తున్నాను. సింగిల్ టక్స్ వేసిన తర్వాత మధ్యలో ఇక్కడ చిన్న టక్స్లా వేసేస్తాను. సింగిల్ టక్స్ వేయడం కోసం ఇక్కడ నుండి 4 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి ఒకవైపున 1.5 ఇంచ్, రెండవ వైపున 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఈ టక్స్ లూజ్ వచ్చేసి మనకి కావాలి అనుకున్న దాన్ని బట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ పెట్టేసుకోవచ్చు. 1.5 లేదంటే కొంచెం ఎక్కువ లూజ్ కావాలి అనుకున్నట్లయితే కనుక 1.5 ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ 2 టక్స్ని కలిపి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత టక్స్లు పెట్టాం కదా, ఇక్కడ చిన్న టక్స్లను పెట్టేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు గుర్తుగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఈ బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్ పీసు, ఈ పీసులను వేసుకొని సేమ్ ఇదే సైజులో బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. మనకు వచ్చేసి ఇప్పుడు నేనైతే ఫ్రంట్ బ్యాక్ 2 వైపులా ఓపెన్ ఏమీ పెట్టట్లేదు, సైడ్ జిప్ వేసేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కనుక బ్యాక్ పార్ట్లో ఓపెన్ పెట్టేసుకోవచ్చు. ఈ పీసుల సైజులో మనం ఒరిజినల్ బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. మిగిలిన ఈ లైనింగ్ పీస్ని తీసుకొని ఈ పీస్ని ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని ఈ పీస్కి పై వైపున ఈ పీస్ని పెట్టేసుకోవాలి. మనకి ఈ పీస్ పొడవు వచ్చేసి సుమారుగా 4 ఇంచులు ఉండాలి కింద వైపునకి. ఇలా ఉండేలా చూసుకొని ఈ పీస్ని కొంచెం మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. మామూలుగా అయితే లైనింగ్ ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్లయితే మనకి కరెక్ట్గా సరిపోయేది. ఇప్పుడు లైనింగ్ని కొంచెం అడ్జస్ట్ చేసి వేయాలి. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా,
బ్యాక్ పార్ట్ పీస్, ఈ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో నెక్ దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడి నుండి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా డ్రా చేసేసుకోవాలి. స్ట్రైట్గా డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ పీస్ని తీసేసేయాలి. ఈ పీస్ని తీసేసి ఇక్కడ పెట్టాం కదా 4 ఇంచులు, మనకు మధ్యలో ఎక్కడ క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఇక్కడ నుంచి 4 ఇంచులు మార్కింగ్ చేసేసి ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి. కట్ చేసిన ఈ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో ఇంకొక పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసుల్ని కట్ చేసేసాను కదా. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్లోనే కావాలి అనుకుంటే కనుక బ్లౌజ్లో ఈ మిగిలిన పీస్ని వేసేసుకొని కట్ చేసేసుకోవచ్చు. ఇక మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏమీ అవసరం ఉండదు. ఇప్పుడు నేనైతే పై వైపున చూడటానికి ఆపోజిట్ డిజైన్ వేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఆపోజిట్ కలర్ తీసుకున్నాను. ఈ పీస్ పై వైపున వేసేసి సేమ్ ఇదే సైజులో 2 పీసుల్ని కట్ చేసేయాలి. ఇప్పుడు మనం బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్ పీసులు, అలానే పై వైపున హాఫ్ షోల్డర్ వేయడం కోసం డిజైన్ పీస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేసుకోవాలి.